హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కొంచెం వెరైటీగా ఉంటదండి. నేనేదో ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. షవర్మా టైప్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్‌గా అందులోకి స్టఫింగ్ తయారు చేసుకుందాము. దాంట్లోకి చూసారా సన్నగా తరిగిన పెద్ద సైజు ఆనియన్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ అండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఏవైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఇష్టమైతే. చూసారా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుందండి. మరీ అంత పచ్చి పచ్చిగా ఉండకుండా, మరీ అంత మగ్గనివ్వకుండా మీడియంగా చేసుకుంటే బాగుంటుందండి. బ్యాటర్ చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా డైటింగ్లో ఉన్నా లేదా పిల్లలు ఏమైనా తినకపోతే ఇలా వెజిటేబుల్స్ క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్ కానీ క్యారీకి కానీ చాలా యూజ్ అవుతుందండి. యూజబుల్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, స్నాక్ ఐటమ్ అండి ఇది. చూసారా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ 3 వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క 3 మినిట్స్ అండి అలా లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వండి. బాగా మగ్గుతాయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. అందులోనే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఒక బౌల్ లాంటిది తీసుకొని చూసారా ఇలా క్యాప్ పెట్టేస్తే ఆ ఆవిరికి ఒక 2 మినిట్స్ అండి చాలు, మగ్గిపోతాయి ఈజీగా. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో కదా. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. మరీ ఎక్కువ స్టీమ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలాగా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నాకు. అందులో కొంచెం సాసెస్ యాడ్ చేశానండి. చూసారా టొమాటో చిల్లీ సాస్ అండి ఇది. కొంచెంగా వేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి. మాకు సాసెస్ అవైలబుల్ లేవంటే అవసరం లేదండి. నేను ఉన్నాయని కొంచెం కొంచెం యాడ్ చేశానండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం అండి. చాలు ఈ 3 కొంచెం టేస్ట్ వస్తుంది కదా అని వేశాను నేను. కొంచెంగానే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. జస్ట్ టేస్ట్ కోసం అండి వేశాను నేను. బాగా కలుపుకొని ఇది పచ్చివాసన పోవాలి కదండి. సాసెస్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇంకొక 2 మినిట్స్ మూత మూసేసి అలా లో ఫ్లేమ్లో పెట్టేయండి. నేను ఈ మ్యాగీ మసాలా వేసానండి. దానికి చాలా చాలా టేస్ట్ వచ్చిందండి ఈ మసాలా వేస్తే. మీకు కూడా అవైలబుల్గా ఉంటే ఈ ప్యాకెట్స్ దొరుకుతాయండి. మనకి మాల్లో దొరుకుతాయి ఇవి. ఎవరైనా యూస్ చేయొచ్చు. దీనికే కాదండి ఏదైనా తాలింపుల్లో కూడా మీరు ఈ మ్యాజిక్ మసాలా వేసారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా ఈ విధంగా మగ్గిపోయాయండి. చాలండి ఈ విధంగా మగ్గిపోతే ఇప్పుడు మ్యాగీ మసాలా కొంచెం వేసుకోండి. ప్యాకెట్ అంతా వేయకండి. చూసారా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా అంతేనండి స్టఫింగ్కి. చాలా చాలా బాగుందండి. నిన్న ట్రై చేశాను. మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనేలాగా తినేశారండి. చూసారా ఎంత బాగుందో కదా చూస్తుంటే. ఇంతేనండి. ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో 3 ఎగ్స్ తీసుకున్నానండి నేను. వీటిని ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకుందామండి. ముందుగా అవి వేయకుండానే ఈ ఎగ్స్ బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోండి. చూసారా ఈ విధంగా ఎగ్ మొత్తం మిక్స్ అయిపోవాలి. లేదంటే ఆమ్లెట్ కానీ లేదా ఏదైనా బ్యాటర్ ఎగ్తో చేయాల్సినది కానీ ఇలా మిక్స్ అవ్వదండి. తప్పకుండా ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారా నేను పసుపు, కారం వేయగానే ఎలా స్ప్రెడ్ అయిపోతుందో. అక్కడక్కడే ఉండదండి. ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందుగానే దానిని బీట్ చేస్తే మీకు నీట్గా వస్తుందండి బ్యాటర్. చూసారా నేను జస్ట్ ఊకే కలుపుతుంటేనే మిక్స్ అయిపోతుంది అంతా. ఇలా కలుపుకోవాలండి బాగా. చాలా చాలా బాగుంటుందండి. ఈ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదండి. పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. బాగా మిక్స్ అయిపోవాలండి. ఉండలుగా ఉంటే మనకి ఏ ఆమ్లెట్ కానీ ఏ బ్యాటర్కైనా కానీ సరిగా ఉండదండి. చూసారా చపాతీ పిండి చాలా మెత్తగా కలుపుకోండి. ఈ విధంగా చూసారా ఇలా అంటే ఎంత మెత్తగా ఉందో. నేను ముందుగానే కలిపేసి పెట్టేసుకున్నానండి. జస్ట్ అందులో ఉప్పు కొంచెము తగినంత, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్తో ఇలా కలిపేసానండి. ఇప్పుడు రౌండ్గా చేసేసుకొని చూసారా ఈ విధంగా ఇలా కట్ చేసుకోండి మధ్యలో. మనం ఎప్పుడూ చేసుకునే చపాతీలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేయలేదు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి నీట్గా. చూసారు కదా
ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. పొరలు పొరలుగా వస్తుంది. దీనికి మీకు కావాలంటే మైదాతో కూడా చేయొచ్చండి, లేదా తెల్ల గోధుమ పిండి అయినా చాలా బాగుంటుంది. నేను అది అవైలబుల్గా లేదని ఈ పిండితో, ఆశీర్వాద్ పిండితోనే ట్రై చేశానండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి అట్లే. ఇప్పుడు దీన్ని బాక్స్ షేప్లో వచ్చేలాగా, చూసారా, ఈ షేప్ వచ్చేలాగా లైట్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దాని మీద వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదంటే చూసారా, ఈ ఆమ్లెట్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి, ఎగ్ బ్యాటర్, దాన్ని వేసేటప్పటికే కింద మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ బ్యాటర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఫస్ట్ పైన. అలాగే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని వెనక కూడా ఆ ఎగ్ బ్యాటర్ మళ్ళీ సేమ్ అట్లే అప్లై చేసుకోవాలండి. చూసారా, ఇలా అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. దానిపైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా కాలిపోయిందో కదా. ఇలా బాగా కాల్చుకుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ, ఈజీగా స్నాక్ ఐటెం కానీ, తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా తినేస్తారండి. చూసారా, స్టఫింగ్ ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి, అది మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకొని తినేయడమే అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూసారా, ఇంతేనండి, నా స్టైల్లో ఈజీ షవర్మా అండి ఇది. దీన్నే మనం పన్నీర్ వేసి చేయొచ్చు, చికెన్ పీసెస్ సన్నగా చేసి అలా కూడా చేసుకోవచ్చు. నేను అవి అవైలబుల్ లేదని ఇలా క్యాప్సికమ్ క్యారెట్తోనే వెజిటేబుల్గా చేశానండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో కదా.